ఈరోజు డైలీ వరల్డ్లో భాగంగా మీతో మాట్లాడబోయేటువంటి మాట ప్రభావం. మానవ చరిత్రలో గొప్ప గొప్ప రాజులు, తత్వవేత్తలు, మత నాయకులు ఎంతోమంది ఈ చరిత్రను ప్రభావితం చేశారు. కానీ మానవ జీవితాల్లో ప్రభావితం చేసినటువంటి వారిలో యేసు ప్రభు కంటే ఎక్కువగా ప్రభావితం చేసినటువంటి వారు ఎవరు లేరని మనం చెప్పొచ్చు. కారణం ఏంటంటే యేసు ప్రభు ఎంతోమందికి తన ప్రేమను చూపించాడు, ఆ ప్రేమతో ప్రభావితం చేశాడు. యేసు ప్రభు ప్రయాణం పెద్దగా చేయలేదు, పుస్తకాలు ఏమి రాయలేదు, యుద్ధాలు ఏమి చేయలేదు. కొందరిని ఆయన గురించి అడిగితే చాలా సాధారణమైనటువంటి వ్యక్తి అని చెప్తారు. ఎందుకంటే ఆయన మాతోనే పుట్టాడు, మాతోనే పెరిగాడని బైబిల్లో కొందరు అన్నారు. సాధారణమైన వ్యక్తిగానే ఆయన పుట్టాడు, సామాన్యమైనటువంటి కుటుంబంలో ఆయన జన్మించాడు. నజరేతు ప్రాంతంలో ఆయన పెరిగాడు. ఆయన తండ్రి వృత్తి వడ్రంగి వృత్తి. సో ఆయన దాదాపుగా 33.5 సంవత్సరాలు ఈ భూలోకంలో జీవించాడు. కేవలం 12 మందితో పరిచర్యను ప్రారంభించాడు. అయితే మేధావులు ఇన్ఫ్లుయెన్స్ చేయబడ్డారు, వేశ్యలు మారిపోయారు, నేరస్తులు మారిపోయారు, పన్నులు వసూలు చేసేటువంటి వారు మారిపోయారు, రాజులు రాణులు మారిపోయారు, శాస్త్రవేత్తలు, గొప్ప ధర్మదాతలు అందరినీ కూడా ఆయన యొక్క జీవితం ఎంతో ప్రభావితం చేసింది. ఈరోజు ఆయన గురించి నీవు తెలుసుకుంటే ఆయన ఎందుకు అంత ప్రభావితం చేయగలిగాడంటే ఆయన యేసు, ఆ యేసు రక్షకుడు, ఆయన దేవుడు. ఆయన నీ జీవితాన్ని కూడా ప్రభావితం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ లోకంలో ఎంతోమంది ప్రభావితులయ్యారు, ఆశీర్వదించబడ్డారు, తన జీవితం ద్వారా అనేకమైనటువంటి మేళ్లు పొందారు. మాత్రమే కాకుండా రక్షణను పొందారు, నిరీక్షణను పొందారు. పరలోకం చేరతాననేటువంటి ఒక నిరీక్షణ వారు కలిగింది. కాబట్టి ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితాన్ని కూడా ఆయన ప్రభావితం చేయగలడు. ఆయన ఎవరో తెలుసుకో. ఈ క్రిస్మస్ దినాల్లో నిజమైన క్రిస్మస్ నీ జీవితంలో కలగాలని, నిజమైన క్రిస్మస్ ఆనందం నీ జీవితంలో రావాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.